వెల్కమ్ బ్యాక్ టు రోహిత్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే జేఈ మెయిన్స్ 2026 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో అనమాట. ఒక మంచి స్ట్రాటజీతో నేను ప్రిపేర్ చేశాను ఈ వీడియోని. సో ఈ వీడియోలో ఫస్ట్ ఏమేమి మాట్లాడుకుంటాం అనేది ఏనండి. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయేది రిజర్వేషన్స్, అంటే ఏ రిజర్వేషన్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత పర్సెంటేజ్ రావాలి, క్వాలిఫై అవ్వడానికి, సీట్ రావడానికి ఎంత రావాలి అనేది ఫస్ట్ మనం మాట్లాడుకునేది. దాని తర్వాత ఎన్ని మార్క్స్కి ఆ పర్సెంటేజ్ వస్తుంది, అది సెకండ్. దాని తర్వాత థర్డ్ వచ్చి పేపర్ స్ట్రాటజీ అనమాట. ఏది ఈజీగా ఉంటుంది, ఏది హార్డ్గా ఉంటుంది, ఎలా అటెంప్ట్ చేయాలనేది. దాని తర్వాత హై వెయిటేజ్ చాప్టర్స్ అనమాట. సో దాంట్లో మీరు హై వెయిటేజ్ ఏది తీసుకొని ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్క్ టెస్ట్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా టైం ఇచ్చుకోవాలి, ఏది ముందు రాయాలి, ఇది కూడా చాలా క్రూషియల్గా ప్లే చేస్తుంది మనం రాసే దాంట్లో. సో ఇవన్నీ గురించి మనం సింపుల్గా, చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడియో వరకు అయితే లాస్ట్ వరకు వినండి, మీకు చాలా అర్థమవుతుంది. సో ఈ వీడియో ఎండింగ్ కల్లా మీరు ఏమేమి టార్గెట్స్ పెట్టుకోవాలనేది కూడా చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో ఎంత రిజర్వేషన్కి ఎంత పర్సెంటేజ్ రావాలనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, ఎంత రావాలనేది. సో ఇక్కడ నేను అనలైజర్స్ తీసుకొని చెప్తున్నాను అనమాట. సో 2026కి ఎక్స్పెక్ట్ చేస్తున్న పర్సెంటేజ్ ఎంతంటే, ఫస్ట్ జనరల్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ వాళ్ళకి 94 ఖచ్చితంగా ఇయర్ పెరిగిపోతుంది. లాస్ట్ ఇయర్ 93 అయింది కట్ ఆఫ్. సో 94. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫేజ్ 2కి ఇంకా పెరుగుతుంది అనమాట. ఫస్ట్ పర్సెంటేజ్ అయితే ఉండదు, ఫేజ్ 2కి ఇంకా కట్ ఆఫ్స్ పెరుగుతాయి. సో ఫస్ట్ ఫేజ్లోనే కొట్టుకోండి సీట్ అయితే ఖచ్చితంగా. జనరల్ వాళ్ళకి 94 అనమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 88% కట్ ఆఫ్. దాని తర్వాత ఓబీసీ చూసుకుంటే 86. సో నెక్స్ట్ ఎస్సీ అనమాట. ఎస్సీ వాళ్ళకి 65 ఇయర్. అందులో మీకు ఆ క్యాస్ట్లో నెంబర్స్ పెరుగుతుందనుకోండి, మీకు పర్సెంటేజ్ అనేది పెరిగిపోతుంది. లాస్ట్ టైము 60 అలా ఉండింది అనమాట ఎస్సీ వాళ్ళకి. సో ఈ ఇయర్ ఇంకా పెరిగిపోయింది, 65% ఉంది. సో నెక్స్ట్ వచ్చి ఎస్టీ చూసుకుంటే 55% అనేది ఎస్టీ వాళ్ళకి ఉంది. దాని తర్వాత హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. సో రిజర్వేషన్స్ వల్ల మనం చేసేది ఏమీ ఉండదు, అది మన చేతుల్లో ఉండదు. మనం పుట్టేటప్పుడు ఏదో ఒక రిజర్వేషన్లో ఉంటాము. సో మీరు దాని గురించి వరి అవ్వకండి. కానీ రిజర్వేషన్ ఉంటే ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. కాకపోతే రిజర్వేషన్ లేని వాళ్ళు, జనరల్ వాళ్ళు చాలా గట్టిగా కష్టపడండి. ఒక 2 hours మీరు ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి వస్తుంది, స్పెండ్ చేయాలి, తప్పదు. ఇంకా దానికి మించి మనం రిజర్వేషన్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు, ఇది కాంట్రవర్సీ అవుతుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఎంత పర్సెంటేజ్కి. ఇప్పుడు మీరు చూసుకోంటారు ఇక్కడ పర్సెంటేజ్ ఎంత రావాలనేది మీ క్యాస్ట్కి. సో ఈ పర్సెంటేజ్కి మీకు ఎంత మార్క్స్ రావాలనేది ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం మీ పర్సెంటేజ్కి ఎన్ని మార్క్స్ రావాలనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. సో వినండి, మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను మార్క్స్ కూడా చూడండి. సో ఇప్పుడు ఓసీ జనరల్ వాళ్ళకి 95% కావాలంటే మీకు అప్రాక్సిమేట్లీ 110 to 120 మార్క్స్ అనేది రావాలన్నమాట. 120 అనేది ఖచ్చితంగా టార్గెట్గా పెట్టుకోవాలి, అప్పుడే మీరు క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అనమాట. సో 88% అలా రావాలంటే ఖచ్చితంగా 80+ మార్క్స్, 90 మార్క్స్ దాకా మీరు మ్యాక్సిమం టార్గెట్గా పెట్టుకోవాలి. 90 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు. సో నెక్స్ట్ ఓబీసీ అనమాట. ఓబీసీ వాళ్ళకి కూడా సిమిలర్గా ఉంటాయి 90 మార్క్స్. ఈడబ్ల్యూఎస్కి ఓబీసీకి చాలా తక్కువ వేరియేషన్ ఉంటుంది అనమాట, ఒక 5 to 10 మార్క్స్ అంతేను. సో నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళు అనమాట. ఎస్సీ వాళ్ళకి 70 మార్క్స్ అబోవ్ ఖచ్చితంగా ఉండాలి. 70 మార్క్స్ అబోవ్ వస్తే మీ పర్సెంటేజ్కి మీరు రీచ్ అవుతారు, 60% అబోవ్ వస్తుంది. సో నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి కూడా 50 to 60 మార్క్స్ అనేది రావాలి, అప్పుడు క్వాలిఫై అవుతారు అనమాట. సో ఇది మార్క్స్. కానీ నేనేం చెప్తానంటే జనరల్గా ఒక 150 మార్క్స్ అనేది టార్గెట్గా పెట్టుకోమంటాను. అదే నెక్స్ట్ పేపర్ స్ట్రాటజీలో చెప్దాం అనుకుంటున్నాను, అంటే దేంట్లో ఎన్ని మార్క్స్ రావాలనేది. సో 70 మార్క్స్ ఫిజిక్స్ అండ్ 50 మార్క్స్ కెమిస్ట్రీ, 30 మార్క్స్ మ్యాథ్స్ అనమాట. మొత్తం కలుపుకుంటే 150 మార్క్స్. 150 మార్క్స్ వచ్చిందంటే మీకు ఖచ్చితంగా 98% కంటే ఎక్కువ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. 98% వచ్చిందంటే మీరు ఏ క్యాస్ట్ అయినా మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది, ఎన్ఐటీలోకి ఎంటర్ అవుతారు. ఇది టార్గెట్గా పెట్టుకోండి. మీకు కానీ ఒక టాప్ ఎన్ఐటీ కావాలనుకుంటే, లైక్ 99% అలా కావాలి, ఒక టాప్ ఎన్ఐటీలో సిఎస్సి ఇలా కావాలనుకుంటే, సో దానికోసం అయితే మీరు ఖచ్చితంగా 180 to 200 మార్క్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. 150 మార్క్స్ అయితే సరిపోదు. మీరు కనీసం ఎన్ఐటీలోకి ఎంటర్ అవ్వాలి, ఒక మంచి అంటే
టాప్ 10 ఎన్ఐటీస్లో సిఎస్సి అయినా పర్వాలేదు అనుకుంటే ఓకే, లేదు నాకు టాప్ 1 ఎన్ఐటీ టాప్ 2 కావాలనుకుంటే ఖచ్చితంగా 99% అనేది కావాలి. అది కూడా మీకు 180 మార్క్స్ టు 200 మార్క్స్ అనేది పక్కాగా కావాలన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వచ్చి పేపర్ స్ట్రాటజీ అనమాట. ఈ 180 మార్క్స్ కానీ 150 మార్క్స్ కానీ అసలు ఎలా తెప్పించుకోవాలి, ఏ సబ్జెక్టు ఎలా రాయాలనేది. దానికి ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ లైక్ వేయండి అనమాట ఈ వీడియోకి. అప్పుడే ఇంకో 4 వీడియోలు తీయాలనిపిస్తుంది. సో జేఈ మెయిన్స్ పైన ఇంకా మంచి వీడియోస్ అనేది వస్తాయన్నమాట దీని తర్వాత. సో ఖచ్చితంగా లైక్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఐ విల్ క్రాక్ జేఈ అని కామెంట్ సెక్షన్ చేయండి కామెంట్. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది పేపర్ స్ట్రాటజీ అనమాట. పేపర్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, మీరు కానీ చూసుకుంటే కోవిడ్కి ముందు ఒకలాగా ఉంటుంది, కోవిడ్ తర్వాత ఒకలాగా ఉంటుంది. సో ఈ ట్రాప్లో ఎవరు పడకండి. మాకేమైందంటే కోవిడ్కి ముందు పేపర్ చూసినప్పుడు మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా ఉంది, కోవిడ్ తర్వాత మ్యాథ్స్ అనేది చాలా టఫ్ అయింది. సో మేమేం చేసేది, మ్యాథ్స్ ఈజీగా ఉంటుందని మ్యాథ్స్కి ఎక్కువసేపు చదివాము. సో మ్యాథ్స్ అనేది ఇప్పుడు స్ట్రాటజీ ఏమైందంటే దాన్ని డిఫికల్ట్ చేసేసారు, ఫిజిక్స్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. మీరు ప్రీవియస్ కోవిడ్కి ముందు కానీ పేపర్స్ చూసుకుంటే మీకు పక్కాగా అర్థమవుతుంది అది ఎంత టఫ్గా ఉండేది అనేది. మ్యాథ్స్ ఇప్పుడు ఎంత టఫ్గా ఉందనేది, ఇంతకుముందు ఎంత ఈజీగా ఉండేది అనేది. అదే మీరు ఫిజిక్స్ చూసుకుంటే ఇంతకుముందు చాలా టఫ్, ఇప్పుడు చాలా ఈజీగా వస్తుంది. సో ఈ పేపర్ స్ట్రాటజీ అనేది అర్థం చేసుకొని చదవాలి. మీరు మ్యాథ్స్కి ఎక్కువ టైం ఇస్తారా అంటే, స్పెండ్ చేస్తారా అంటే చేయండి, కాదంటలేదు. అందుకని మ్యాథ్స్లో మాకు 100 వస్తాయి, ఫిజిక్స్లో మాకు 60 వస్తాయని వదులుకోకండి. ఫిజిక్స్ అనేది చాలా ఈజీ ఇప్పుడున్న ట్రెండ్లో, కెమిస్ట్రీ అనేది మోడరేటు, మ్యాథ్స్ అనేది చాలా టఫ్. సో దీని ప్రకారమే నేను చెప్పింది 70:50:30 రేషియోలో ఫాలో అయ్యి చదవండి. 150 మార్క్స్ పక్కాగా వస్తాయి అన్నమాట. ఇది మన పేపర్ స్ట్రాటజీ. నెక్స్ట్ మనం హై వెయిటేజ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాము. ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ కాదు, ఇక్కడ టాపిక్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. చాప్టర్స్లో కొన్ని అంటే ఇప్పుడు చాలా హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటారు. కానీ కొన్ని అంటే హై వెయిటేజ్ చాప్టర్స్ లేకపోయినా ఒక చాప్టర్లో ఒక స్పెసిఫిక్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే ఆ చాప్టర్లో ఆ టాపిక్ పైన ఎక్కువ రిపీట్ అవుతుంది అనమాట. ఆ టాపిక్స్ అనేది కవర్ చేస్తే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో అవన్నీ ఇప్పుడు ఆ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ చెప్పేదానికంటే మీకు సపరేట్ వీడియో చేస్తున్నాను. సో మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 2 days వన్స్ జేఈ మెయిన్స్ గురించి వస్తుంటుంది. సో అప్డేట్ అవుతూ ఉండండి, ఆ టాపిక్స్ అనేది తెలుసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇది హై వెయిటేజ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నది. నెక్స్ట్ వీడియోలో మీకు కరెక్ట్గా వస్తుంది హై వెయిటేజ్ చాప్టర్స్ కానీ ఆ టాపిక్స్ గురించి కానీ. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మాక్ టెస్ట్ అనమాట. ఈ మాక్ టెస్ట్ అనేది మిమ్మల్ని ఎంత ఇంప్రూవ్ చేస్తుందంటే, మీకు ఎన్ని క్వశ్చన్స్ చేయడం వచ్చున్నా, ఎన్ని చేయడం వచ్చున్నా కానీ మీరు ఈవినింగ్ దాకా చేస్తే కుదరదు అనమాట. నెమ్మదిగా ఆ 3 hours అనే టైం పెట్టుకొని 3 subjects అనేది డివైడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్కి ఎంతసేపు టైం ఇచ్చుకోవాలి ఇదంతా తెలియాలన్నమాట. టైం మేనేజ్మెంట్ కూడా. సో ఇదంతా తెలియాలంటే మాక్ టెస్ట్ ఖచ్చితంగా రాయాలి. ఇప్పుడు నుంచి అయితే మీకు చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి డైలీ ఒక మాక్ టెస్ట్ రాయాలన్నమాట. అందుకే నేనేం చేశానంటే మన సబ్స్క్రైబర్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా డైలీ ఒక మాక్ టెస్ట్ అనేది పోస్ట్ చేస్తున్నాను జేఈ మెయిన్స్ పైన. సో మీరు వెళ్ళండి, ఆ టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. డైలీ టెస్ట్ సిరీస్ కానీ ప్రాక్టీస్ చేశారంటే మీకు మంచి ఇది ఉంటుంది అనమాట. లాస్ట్లో రిజల్ట్లో అది ఖచ్చితంగా తెలుస్తుంది మీరు డైలీ రాయడం వల్ల టెస్ట్ సిరీస్ అనేది. సో దాంతోపాటు అక్కడ స్టడీ మెటీరియల్స్ కానీ, మీకు ఫార్ములాస్ కానీ, షార్ట్ నోట్స్లు కానీ అన్నీ ఫ్రీగా దొరుకుతుంది అనమాట మన టెలిగ్రామ్ ఛానల్లో. ఆ రిసోర్స్ అన్నీ సో ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడు మీ ఫైనల్గా టార్గెట్స్ ఏంటంటే, ఇంకా నుంచి కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం, మాక్ టెస్ట్ రాయడం, అండ్ ఏ టాపిక్స్ అయితే హై టాపిక్ వెయిటేజ్ ఉన్నాయో అవి గ్రిప్గా చేసి పెట్టుకోవడం, వాటిపైన కన్సిస్టెంట్గా డైలీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. మెయిన్గా మీకు మంచి అప్డేట్స్ అనేది వస్తుంది జేఈ పైన. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, వీడియోకి లైక్ వేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.